ఈ మధ్యకాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అమాయకులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఓ తండ్రి చేసిన అప్పుల్ని తీర్చాలంటూ అతని కుమార్తెను పోలీస్ కానిస్టేబుల్ అతని భార్య ప్రతిరోజు టార్చర్ పెట్టారు. అంతేకాదు, పోలీస్ కేసులో ఇరికించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన చావుకు కారణం కానిస్టేబుల్ అనిల్, అతని భార్య కారణమంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. ఈ క్రమంలోనే నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాచారంలోని బాపూజీ నగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. అదే ఐఐసిటిలో దీప్తి తండ్రి సంగీత్ రావు పనిచేసి పదవీ విరమణ పొందారు. ఐటీసీలో తెలిసిన వారు ఉన్నారని, కానిస్టేబుల్ అనిల్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని 2 ఏళ్ల క్రితం సంగీతారావు 15 లక్షల రూపాయలు తీసుకున్నారు. నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కానిస్టేబుల్ అనిల్, సంగీతారావు అతని కుమార్తె దీప్తిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అయితే తన తండ్రితో కొంతకాలంగా తమకు ఎలాంటి సంబంధం లేదని, అతను తీసుకున్న డబ్బుకు తమకు ఇలాంటి సంబంధం లేదని దీప్తి చెప్పింది. తీసుకున్న డబ్బు ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడం, సంగీతారావు ముఖం చాటేస్తూ రావడంతో కోపంతో రగిలిపోయారు కానిస్టేబుల్ అనిల్, అతని భార్య. ఈ క్రమంలోనే సంగీతారావు, దీప్తిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనిల్. వీరిద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. అనిల్, అతని భార్య అనిత కోర్టులో సివిల్ దావా కూడా వేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దీప్తి బుధవారం తన చున్నీతో ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి విగతజీవిగా మారింది. ఆమె ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో ఉంది. నేను అమాయకురాలిని, నా మరణానికి కారణం కానిస్టేబుల్ అనిల్, ఆయన భార్య అనిత. ఆమె తండ్రి సోమయ్య కారణమని ఆరోపించింది. వారి వద్ద నాన్న డబ్బు తీసుకుంటే అన్యాయంగా తన మీద తప్పుడు కేసు బనాయించి జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలో పేర్కొంది. ఈ కేసుల మీద పోరాడే ఆర్థిక స్తోమత తనకు లేదని, నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుందని బాధ వ్యక్తం చేసింది. తన చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాలని, మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయాలని కన్నీరు పెట్టుకుంది. బాధితురాలి వాగ్మూలంతో నాచారం పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు అనే వారిపై కేసు నమోదు చేశారు.